హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. గత కొన్ని రోజుల నుండి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టార్ కి చెందిన స్టాక్స్ లైక్ డిక్సన్ టెక్నాలజీస్, కేన్స్ టెక్నాలజీ మరియు అంబర్ ఎంటర్ప్రైజెస్ లు బలమైన కరెక్షన్ లోకి వెళ్ళటం మనం చూసాం. ఇందుకు కారణం ఏంటి, మార్కెట్ లో ఈ సడన్ డౌన్ ఫాల్ వెనుక ఉన్న యాక్చువల్ స్టోరీ ఏందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ కంపెనీల గురించి స్టడీ చేయబోయే ముందు మనం ఈఎంఎస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈఎంఎస్ అంటే బేసికల్ గా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫర్ బిగ్ బ్రాండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఫర్ బిగ్ బ్రాండ్స్. టీవీలు, వాషింగ్ మెషిన్స్, మొబైల్ డివైజెస్, సెమీ కండక్టర్స్ ఇవన్నీ తయారు చేసే కంపెనీలు అన్నమాట. ఇటీవల కేన్స్ టెక్నాలజీ పైన ప్రత్యేకంగా అకౌంటింగ్ డిస్క్లోజర్ ఇష్యూస్ అనే వార్త బయటకు వచ్చింది. ఇది మనందరూ తెలిసిందే. ఈ కారణంగా ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ బలంగా ఇంపాక్ట్ అయింది. మార్కెట్ లో ఇన్వెస్టర్స్ కి కేన్స్ పై డౌట్ రావడంతో ఇతర ఈఎంఎస్ స్టాక్స్ అయిన డిక్సన్ మరియు అంబర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ కూడా సెల్లింగ్ ప్రెజర్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది మనం సెక్టార్ వైడ్ గా సెంటిమెంట్ ఇంపాక్ట్ అంటాం. అంటే ఒక కంపెనీ ఇష్యూ వల్ల మొత్తం సెక్టార్ కి నెగటివ్ షాడో పడిందన్నమాట. మనం ఈ వీడియోలో కొన్ని ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇటీవల ఇవి బాగా పడిపోయినాయి కదా, కానీ గుర్తుంచుకోండి, ఇది ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు, కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ కేన్స్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ మన భారతదేశంలో ప్రముఖ ఎండ్ టు ఎండ్ మరియు ఐఓటీ సొల్యూషన్స్ అందించే ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్స్ తయారీదారుడు. ఈ కంపెనీ సామర్థ్యాలు మొత్తం ఈఎస్డిఎం అంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సేవల పరిధిని కవర్ చేస్తాయి. 52 వీక్స్ హై చూస్తే 7,825, 52 వీక్స్ లో చూస్తే 3,712. కేన్స్ టెక్నాలజీ స్టాక్ తన 52 వీక్స్ హై నుండి దాదాపు 48% వరకు పడిపోయిందండి. ఈ పతనానికి ప్రధాన కారణాల్లో ఒకటి మన కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ విడుదల చేసిన రిపోర్ట్. ఇందులో పలు సమస్యల్ని ప్రస్తావించింది. అందులో ఒకటి ఎక్విజిషన్ సమయంలో గుడ్ విల్ రికగ్నిషన్ ఆర్ రిజర్వ్ అడ్జస్ట్మెంట్ల విషయంలో క్లారిటీ లేదు అని చెప్పేసి కోటక్ వాళ్ళు చెప్తున్నారు. కానీ కంపెనీ స్పష్టం చేసింది ఇండ్ ఏఎస్ 103 బిజినెస్ కాంబినేషన్ ప్రకారం ఇంతకు ముందు గుర్తించని ఇంటాంగిబుల్ అసెట్స్ ను ఎక్విజిషన్స్ అకౌంటింగ్ లో గుర్తించామని కంపెనీ పేర్కొంటుంది. కానీ కోటక్ రిపోర్ట్ లో మరో అంశం ఏంటంటే 3.2 బిలియన్ పేయబుల్స్ కేన్స్ టెక్నాలజీకి, 1.8 బిలియన్ పేయబుల్స్ కేన్స్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్ కి, అలాగే 1.9 బిలియన్ రిసీవబుల్స్ కేన్స్ టెక్నాలజీ నుండి ఉన్నప్పటికీ ఈ వివరాలు రిలేటెడ్ పార్టీ డిస్క్లోజర్ లో చూపించలేదు అని మన కోటక్ పేర్కొంది. దీనికి కంపెనీ కూడా రిప్లై ఇచ్చింది. ఈ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ను ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఇప్పటికే తొలగించారని, అయితే అవి పొరపాటున స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో వెల్లడించలేదని తెలిపింది. ఇప్పుడు ఆ పొరపాటు సరిచేయబడింది మరియు ఫ్యూచర్ లో ఈ కంప్లైంట్స్ ని పాటిస్తామని చెప్పేసి కంపెనీ చెప్తుంది. 2025 సెప్టెంబర్ 30 నాటికి కేన్స్ టెక్నాలజీ వద్ద 80,994 మిలియన్ విలువైన ఆర్డర్ బుక్ ఉందండి. ఇది FY26 తర్వాత రెవెన్యూ విజిబిలిటీని చూపిస్తుంది. అదనంగా కంపెనీ యొక్క పూర్తి సొంత అనుబంధ సంస్థ అయిన కేన్స్ సెమీకాన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా భారతదేశంలో మొదటి ఐపీఎం మల్టీ చిప్ మోడల్ కూడా తయారు చేసి పరిచయం చేసింది. ఇప్పటి వరకు ఈ గవర్నెన్స్ సంబంధిత సమస్యలు ఉన్నప్పటికీ ఇన్వెస్టర్స్ భవిష్యత్తులో కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ ప్లాన్స్ మరియు ఫండమెంటల్ పై దృష్టి పెట్టొచ్చు. నెక్స్ట్ మన లిస్ట్ లో తదుపరి కంపెనీ డిక్సన్ టెక్నాలజీస్ అండి. డిక్సన్ టెక్నాలజీస్ అనేది భారతదేశంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడర్. గ్లోబల్ మరియు దేశీయ బ్రాండ్లకు ఎండ్ టు ఎండ్ డిజైన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ ని అందిస్తుంది. 52 వీక్స్ అయి చూస్తే 19,150 అరౌండ్, 52 వీక్స్ లో చూస్తే 12,133 రౌండ్ ఫిగర్ అండి. డిక్సన్ టెక్నాలజీస్ 52 వీక్స్ అయి నుండి 33% వరకు పడిపోయింది. అయితే కంపెనీ యొక్క ఫండమెంటల్స్ లో పెద్దగా మార్పులంటూ ఏమి లేవండి. ఈ పడిపోవడానికి ప్రాఫిట్ బుకింగ్ ఒక మొదటి కారణం. రెండోది ఈఎంఎస్ స్టాక్స్ పై ఉన్న బలహీనమైన సెంటిమెంట్ కారణంగా పరిగణించవచ్చు. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్స్ విషయాలు చూస్తే డిక్సన్ వేగంగా విస్తరిస్తుంది. హెచ్కేసీ తో కలిపి డిస్ప్లే మాడ్యూల్ కోసం జాయింట్ వెంచర్ లో మొదటి దశలో డిక్సన్ ఎవ్రీ ఇయర్ 24 మిలియన్ యూనిట్లకు స్మార్ట్ ఫోన్లకు, 2 మిలియన్ యూనిట్ నోట్ బుక్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సృష్టిస్తుంది. ఈ ఉత్పత్తిలో 76% డిక్సన్ యొక్క క్యాప్టివ్ కన్జంప్షన్ కి కేటాయించబడింది. తదుపరి దశలో ఈ సామర్థ్యాన్ని 60 మిలియన్ యూనిట్లకు పెంచనున్నారు. ఇందులో దాదాపు 80% భాగం కూడా క్యాప్టివ్ కన్జంప్షన్ కి వెళ్తుందండి. డిక్సన్ టెక్నాలజీస్ ప్రపంచ ఎలక్ట్రానిక్స్ తయారీ ఇండియాకి మారుతున్న ట్రెండ్ లో లాభపడే మంచి స్థానంలో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే కంపెనీ తన ఎక్స్పాన్షన్ మరియు ఇంటిగ్రేషన్ ప్లాన్స్ ను సమర్థవంతంగా అమలు చేయాలి. అదే లాంగ్ టర్మ్ సక్సెస్ కి కీలకం అన్నమాట. మన లిస్ట్ లో చివరి కంపెనీ అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ కన్స్యూమర్ డ్యూరబుల్స్ డివిజన్స్ ద్వారా భారతదేశంలో రూమ్ ఎయిర్ కండిషనర్స్ తయారీలో పరిశ్రమలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మల్టీనేషనల్ కంపెనీలు మరియు భారతీయ డ్యూరబుల్ గూడ్స్ కంపెనీలకు మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్ గా అంబర్ సంస్థ ముఖ్యంగా హీటింగ్,
వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, వీటి మనం హెచ్విఏసి అంటాం కదా, ఇండస్ట్రీకి కాంప్రహెన్సివ్ మరియు ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ అయితే అందిస్తుందండి. 52 వీక్స్ అయి చూస్తే 8,625, 52 వీక్స్ లో చూస్తే 50-35. అంబర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ దాదాపు 24% వరకు పడిపోయింది. ఇందులో ప్రధాన కారణాలు ఇందా చెప్పుకున్నట్టే హై లెవెల్స్ లో ప్రాఫిట్ బుకింగ్ అండ్ కేన్స్ టెక్నాలజీ సంఘటన వల్ల ఈఎంఎస్ సెక్టర్ లో ఏర్పడిన నెగటివ్ సెంటిమెంట్. కంపెనీ సిద్వాల్ గ్రీన్ ఫీల్డ్ ఫెసిలిటీ ఇది ఏం చేస్తుందంటే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్, ప్యాంట్రీస్, డోర్స్, గ్యాంగ్వేస్ ప్రొడక్ట్స్ కోసం తయారీ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ యూనిట్ FY26 లో Q3 లో ట్రయల్స్ ఆపరేషన్ కూడా ప్రారంభించి FY26 Q4 లో కమర్షియల్ ప్రొడక్ట్స్ ని ప్రారంభించనుంది. నెక్స్ట్ యూజిల్ మిషనరీ జాయింట్ వెంచర్ అండి. ప్యాంటోగ్రాఫ్, బ్రేక్స్, డ్రైవింగ్ గేర్స్, కప్లర్స్ కోసం ఫెసిలిటీ ఇప్పుడు పూర్తయింది. ప్రస్తుతం ప్రొడక్ట్ డెవలప్మెంట్ దశలో ఉంది మరియు FY27 లో కమర్షియల్ ప్రొడక్షన్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. డిఫెన్స్ అప్లికేషన్స్ కోసం స్పెషల్ కూలింగ్ ప్రొడక్ట్స్ విభాగంలో కూడా కంపెనీ గట్టి ట్రాక్షన్ అయితే లభిస్తుంది. ఇది రాబోయే సంవత్సరాల్లో కంపెనీకి గణనీయమైన వృద్ధిని తీసుకురావచ్చు అని అంచనా. మొత్తంగా అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా తన డైవర్సిఫికేషన్, బలమైన ఆర్డర్ బుక్ మరియు కెపాసిటీ ఎక్స్పాన్షన్ ప్రణాళికతో ఈఎంఎస్ సెక్టర్ లో లాంగ్ టర్మ్ వృద్ధిని సాధించేందుకు బలమైన స్థితిలో ఉందండి. ఇది ఈ 3 స్టాక్స్ యొక్క విషయాలు. ఈ 3 స్టాక్స్ చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి. హై రిస్క్ ప్రొఫైల్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డెఫినెట్ గా రీజనబుల్ ఎలికేషన్ తో మీ పోర్ట్ఫోలియోకి తీసుకోవడానికి పరిశీలించుకోవచ్చు, సబ్జెక్ట్ టు యువర్ మార్కెట్ రిస్క్ అండి. ఇవి ఈ రోజు మన మార్కెట్ ఇన్సైట్స్. మరో ఇంపార్టెంట్ మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.